అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము అక్టోబర్ మాసము 11వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము సంసోను. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనమందు దెలీలా సంసోనుతో నీ మహాబలము దేనిలో ఉన్నదో అనగా, నేడు పరిశుద్ధాత్మని యొక్క శక్తి చేత మహాబలము కలిగి ఉన్న మహా గొప్ప న్యాయాధిపతిని గురించి ధ్యానించబోచున్నాం. ఆయన యొక్క పేరు సంసోను. సంసోను అను పేరునకు సూర్యుని వంటి వాడు అనుట అర్థమునై ఉన్నది. పుట్టుకను గూర్చి ముందుగానే సంసోను యొక్క అపురూపమైన పుట్టుకను గూర్చి ప్రభు యొక్క దేవదూత ఆయన యొక్క తల్లిదండ్రులకు ముందుగా తెలియజేసెను. ఈయన దాను గోత్రములకు చెందిన మనోహ అనువాని యొక్క కుమారునిగా పుట్టాను. సంసోను యొక్క తల్లి తన పిల్లవాడికై ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని త్రాగకుండా అపవిత్రమైన దేనినైనను తినకుండా తనను పరిశుద్ధతతో కాపాడుకున్నట్లు మీరును మీ పిల్లలను పెంచుట కొరకు ప్రతిష్ట గలవారుగాను పరిశుద్ధత గలవారుగాను ఉండుటకు ప్రయత్నించుడి. సేవకులారా, మీరు సంఘము కొరకును విశ్వాసుల కొరకును ప్రతిష్ట గలవారై ఉండవలెను. సంసోను యొక్క తల మీద మంగళ కత్తి వెయ్యకూడదు అనియు, ఆ బిడ్డ గర్భమున పుట్టింది మొదలుకొని దేవునికి నాజూరు చేయబడిన వాడు ఉండవలెను అనియు బైబిల్ గ్రంథమునందు చెప్పబడి ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం మరియు 16వ అధ్యాయము 17వ వచనం. నాజీరు వ్రతమును గూర్చి సంఖ్యాకాండము 6వ అధ్యాయము 2 మొదలుకొని 6 వచనం యందు చదవచ్చు. మొదటిగా ద్రాక్ష చెట్టు యొక్క విత్తనము మొదలుకొని తోలు వరకు గల వాటి చేత చెయ్యబడిన దేనినైనను తినకూడదు. శరీరమునందు సంతోషమును కలిగించేది ద్రాక్షారసం. అదే విధముగా దేవునికి బిడ్డలకు నేత్రాశ, శరీరేచ్ఛ, జీవపుటంబు వాటికి తొలగి ఉండవలెను. రెండవదిగా తల మీద మంగళ కత్తి వేయకూడదు. మోసము చెయ్యు నాలుక వాడిగల మంగళ కత్తి వంటిది. 52 కీర్తన 2వ వచనం. దురుపదేశము, దెయ్యాల ప్రవచనము, అసూయతో కూడిన ఆలోచనలు మొదలగు వాటి చేత మీ యొక్క మనసు అపవిత్రపరచబడకుండా మిమ్ములను కాపాడుకొనుడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. మూడవదిగా ఇట్టి నాజూరు వ్రతము గలవారు ఏదైనను మృత కళేభారము యొద్దకు వెళ్ళకూడదు. ప్రత్యేకింపబడిన జీవితము గలవారిగా కనబడవలెను. అందుచేతనే దావీదు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమునందు నిలువక, అపహాసులు కూర్చుండు చోటన కూర్చుండక ఉండవలెను అని చెప్పాను. మోటి కీర్తన 1వ వచనం. సంసోనుకు లభించిన మహా గొప్ప బలము పరిశుద్ధాత్మని వలన కలిగినది. కొన్ని సమయముల యందు ప్రభు యొక్క ఆత్ముడు సంసోను రేపుటకు మొదలుపెట్టాను. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనం. కొన్ని సమయముల యందు సంసోనుపై బలముగా దిగి వచ్చెను. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. ఇందువలన సింహం యొక్క నోటిని ఒకడు మేకపిల్లను చీల్చినట్లు సంసోను చీల్చివేశాను. అయితే సంసోను తన యొక్క ప్రతిష్టనే గాని నాజీరు వ్రతమునే గాని కాపాడుకొనలేదు. ఇందువలన ఆయన అంతమునందు బలమును కోల్పోయిను. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మలను చెయ్యి విడిచి పెట్టవలసిన ఎట్టి పాపమును చెయ్యకున్నట్లు జాగ్రత్తగా ఉండు. మీ యొక్క శరీరము దేవుని ఆత్మిక నివాస స్థలముగా ఉన్నది కదా. నీటి ధ్యానమునకై యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొను. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనిమ్ము. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనం. నీటి వేద పట్టణము ఉదయము యెషయా గ్రంథం 37 మరియు 38 అధ్యాయములు. సాయంత్రము కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.